బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియుడు భార్యకు మాజీ ప్రియురాలు హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని కోపంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. కర్నూలులో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు కర్నూలుకు చెందిన వైద్యుడు ఆదోనికి చెందిన యువతి ప్రేమించుకొని కొన్నాళ్ల క్రితం విడిపోయారు. అతడు మహిళా డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కర్నూలు వైద్యశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుంది. కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో భర్త పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తలను విడదీయాలని మాజీ ప్రియురాలు కుట్ర చేసింది. ఈ నెల 9న వైద్యురాలు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా నిందితులు బైక్ తో ఢీకొట్టారు. కింద పడిన వైద్యురాలికి సాయం చేస్తున్నట్లు నటించి హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఎక్కించారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. అయితే బాధితురాలు భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కర్నూలు ట్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులు గుర్తించి మాజీ ప్రియురాలతో పాటు నలుగురిని అరెస్టు చేశారు. దగ్గర గ్రీన్ పార్క్ రూట్ లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఈ డాక్టర్ కరుణ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి జస్వంత్ అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని